నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, అగ్రి డిప్లొమా వారి కోసం 100% స్టేట్ మరియు సెంట్రల్ ఐకార్ గుర్తింపు కలిగిన గురుకాశీ యూనివర్సిటీలో అడ్మిషన్స్ పొందడం ఎలా, ప్రోగ్రాంల యొక్క ప్రత్యేకతలు, వాటి వల్ల భవిష్యత్తు ఉపయోగాల గురించి చర్చించడానికి సింధిజారెడ్డి, గురుకాశీ యూనివర్సిటీ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్, మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి సింధిజా గారు. ఎస్, ఇంటర్, బైపీసీ అయిన వారు కూడా బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేయవచ్చా? అది ఎలాగో ఒకసారి చెప్తారండి. ఖచ్చితంగా అండి. అంటే చాలామంది ఇంటర్ ఎప్పుడైతే చదువుతారో బైపీసీ అనేది మేము తీసేసుకున్నాము, లేదు మేము మాకు ఇంజనీరింగ్ చేయడం అనేది ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంది అన్న క్వశ్చన్ ఎప్పుడు స్టూడెంట్ మైండ్లో మనం చూస్తూనే ఉంటాము. అయితే అలాంటి క్వశ్చన్కి ఇక్కడ ఆన్సరే అండి. అంటే బైపీసీ వాళ్ళు నార్మల్గా మనం రెగ్యులర్గా చూస్తుంటే బయోటెక్నాలజీ, ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సులు సెలెక్ట్ చేసుకుంటారు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే గురుకాశీ యూనివర్సిటీ ప్రత్యేకంగా ఈ బైపీసీ చదివిన వాళ్ళకి బీటెక్ సిఎస్సి ప్రోగ్రామ్కి కూడా ఎలిజిబిలిటీ అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే అకార్డింగ్ టు మన యూజీసీ నామ్స్ కానీ, ఏఐసిటిఈ నామ్స్ కానీ, ఎనీ స్టూడెంట్ A2 సైన్స్ కాంబినేషన్ ఉన్న స్టూడెంట్ అయినా ఒక ఎడిషనల్ సబ్జెక్ట్ వాళ్ళ యూజీ ప్రోగ్రాంలో పర్స్యూ చేయడానికి రెడీగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ ఇంజనీరింగ్ అనుకోండి, ఇటు ఎంపీసీ వాళ్ళు అగ్రికల్చర్ అనుకోండి, ఎటు నుంచి ఎటైనా షిఫ్ట్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో తప్ప మనం ఇతర రాష్ట్రాల్లో చూసుకుంటే ఎంబైపీసీ అనే కోర్సు మనం చూస్తుంటాం ఎక్కువగా. అంటే బైపీసీ సపరేట్గా, ఎంపీసీ సపరేట్గా చూడమన్నమాట. సో ఎంపీసీ లేదా బైపీసీ కాంబినేషన్ ఉన్న వాళ్ళు, లేదా 2 ఎంబైపీసీ కాంబినేషన్ ఉన్న ఎవరు కూడా ఖచ్చితంగా ఇటు ఇంజనీరింగ్ వైపు కానీ, అటు అగ్రికల్చర్, మెడికల్ సైన్సెస్ వైపు కానీ, ఇటు ఇంజనీరింగ్ టెక్నికల్ వైపు కానీ రెండిటికి వెళ్ళే ఆపర్చునిటీ ఉంటుందండి. కాకపోతే వాళ్ళ ఫస్ట్ ఇయర్లో ఒక ఎడిషనల్ సబ్జెక్ట్ కింద మ్యాథ్సో, లేదు ఇటు బయాలజీకి జంప్ అయిన వాళ్ళు బయాలజీనో ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా బైపీసీ చదివిన వాళ్ళు బీటెక్ సిఎస్సి ప్రోగ్రామ్ అనేది NAC A++ అక్రిడేటెడ్ మన గురుకాశీ యూనివర్సిటీలో ఖచ్చితంగా పొందొచ్చు. రైట్ అండి. ఇక ఇప్పటివరకు ఇంటర్, బైపీసీ అయిన వాళ్ళు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు అనేది మీరు క్లియర్గా చెప్పారు. మరి ఇంటర్, ఎంపీసీ మరియు అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళు కూడా బీఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చు అంటారా? ఇది మనం చెప్పుకున్నట్టుగానే సేమ్గానే అండి. అంటే ఒరిజినల్గా ఇప్పుడు మనము బైపీసీ చదివిన వాళ్ళు ఎలా అయితే ఇంజనీరింగ్ చేయొచ్చు అని చెప్పుకుంటున్నామో, అలానే ఎంపీసీ, అగ్రికల్చరల్ డిప్లొమా అనేవి కూడా నార్మల్గా టెక్నికల్ +2s కింద మనం చూస్తాం. అంటే వాళ్ళకి మిస్ అయిన సబ్జెక్ట్ ఏంటి, ఎంపీసీకి బైపీసీకి డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ మ్యాథ్స్, ఇక్కడ బయాలజీ. అయితే అగ్రికల్చర్ చదివే వాళ్ళకి ఖచ్చితంగా ఇటు మ్యాథ్స్ అనేది రిక్వైర్డ్ సబ్జెక్టే, లేదు ఇటు బయాలజీ అనేది 2 రిక్వైర్డ్ సబ్జెక్ట్సే. కాబట్టి ఎవరైతే షిఫ్టింగ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారో, అంటే ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి బయాలజీ ఎడిషనల్ సబ్జెక్ట్గా, బైపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి మ్యాథ్స్ అనేది ఎడిషనల్ సబ్జెక్ట్గా నేర్పించడం అనేది జరుగుతుంది. అయితే అగ్రికల్చరల్ డిప్లొమా వాళ్ళు అనేవాళ్ళు మేజర్గా అగ్రికల్చర్ మీదనే ఒక కాన్సన్ట్రేటెడ్ సబ్జెక్ట్ ఇచ్చి ఇక్కడ చదవడం అనేది మనం చూస్తుంటాం. అంటే అగ్రికల్చరే వాళ్ళ 2 ఏళ్ళ చదువుగా మెయిన్ సబ్జెక్ట్గా వాళ్ళు చదువుతుంటారు. అలాంటి అగ్రికల్చర్ డిప్లొమాకు కూడా ఎన్నో యూనివర్సిటీస్ వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. అలాంటిది మన గవర్నమెంట్ యూనివర్సిటీ, అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డాక్టర్ జయశంకర్ అనుకోండి, ఇటు బాపట్లలో ఉండే మన కాలేజ్, ఏదైనా కూడా రెండిట్లో కూడా అగ్రికల్చరల్ డిప్లొమా స్టూడెంట్స్ని డైరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మనకి ఎందుకు యాక్సెప్ట్ చేయలేరు అన్న పాయింట్ మనం ఇక్కడ ఆలోచన చేసుకోవాలి. మీరు అడిగిన పాయింట్లోనే నేనే ఒక యాడ్ ఆన్ పాయింట్ కింద చిన్నది చెప్పాలంటే అండి, చాలామంది స్టూడెంట్స్లో ఒక రాంగ్ అసంప్షన్ ఉంది. ఏంటి అంటే అసలు అగ్రికల్చరల్ డిప్లొమా వాళ్ళకి ఈ అగ్రికల్చర్ అనేది ఇవ్వరంట, కాబట్టి మేము ఇంటర్ అనేది ఖచ్చితంగా చేయాలి, 1 సిట్టింగ్ ఇంటర్ చేయాలి, లేదా 1 సిట్టింగ్ ఇంటర్ చేయండి అని ఎన్నోసార్లు స్టూడెంట్స్ మోసపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అగ్రికల్చరల్ డిప్లొమా వాళ్ళు ఉన్నారో వాళ్ళనే మేజర్గా టార్గెట్ చేసి ఈ +2 అనేది రాంగ్గా వాళ్ళ మైండ్లో, అంటే మీరు తీసుకోండి, మీకు 1 సిట్టింగ్ జస్ట్ పే చేస్తే దొరికిపోతుంది, ఇలాంటి ఇంటర్లలోకి ఎంటర్ చేసి వాళ్ళకి చాలా ఇబ్బంది అనేది కల్పిస్తున్నాయి ఎన్నో కాలేజ్లు, ఎన్నో ఏజెంట్లు. కాబట్టి చాలా జాగ్రత్తగా డిప్లొమా స్టూడెంట్స్ని డైరెక్ట్గా యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్ని మటుకే మీరు పొందండి. ఎటువంటి రకమైన టెన్షన్ మీకు అవసరం లేదు. డిప్లొమా ఈజ్ అన్ 100% ఎలిజిబుల్ కోర్స్ టు టేక్ బీఎస్సీ అగ్రికల్చర్. కాబట్టి ఇటు బైపీసీ వాళ్ళు, ఎంపీసీ వాళ్ళు, అగ్రికల్చరల్ డిప్లొమా వాళ్ళు ముగ్గురు కూడా ఖచ్చితంగా మనకి అగ్రికల్చర్ బీఎస్సీ అనేది తీసుకోవచ్చు. బాగుందండి. ఎడ్యుకేషన్ విషయంలో డిఫరెంట్ థాట్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి గురుకాశీ బాగా హెల్ప్ అవుతుంది. మీరు అన్నట్టు ఇంటర్, బైపీసీ అయినా కానీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు. అలాగే ఇంటర్, ఎంపీసీ, అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళు కూడా హ్యాపీగా బీఎస్సీ అగ్రికల్చర్ చేసుకోవచ్చు. యా అండి. మన ఫస్ట్ కాల్ అర్చన గారు ఉన్నారండి. అర్చన గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సింధిజా గారు ఉన్నారు, మాట్లాడండి. ఫైన్ అండి.
ఇక డాక్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ విషయానికి వస్తే బీవీఎస్సీ అండ్ ఏహెచ్ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ గురించి ఒకసారి చెప్తారా? ఖచ్చితంగా అండి. బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్స్ అనేది మనకి 5.5 year కోర్స్ అండి. సేమ్ ఇది మనకి ఎంబీబీఎస్ ఎలా ఉంటుందో నార్మల్గా ఈ కోర్స్ మీద అవగాహన అనేది తక్కువ ఉంది. అసలు అవగాహన తక్కువ ఎందుకు ఉంది అంటే మనకి ఎంబీబీఎస్ సీట్లు దగ్గర దగ్గర ఒక 4 నుంచి 5,000 సీట్లు మనము మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నట్టు లేదా ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నట్టు కేవలం ఈ బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అనేవి కేవలం 4 నుంచి 500 సీట్లు మటుకే ఉన్నాయి. ఎంతమంది మనం హ్యూమన్స్ చూస్తున్నామో యానిమల్స్ కూడా మనకి అంత ఉన్నాయి. అయితే వీటి బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్స్ రిక్వైర్మెంట్ కూడా మన మార్కెట్కి అంత ఉన్నప్పటికీ కూడా కాలేజ్లు అనేది ఇక్కడ లేకపోయేసరికి మనకి ఈ అవగాహన అనేది మార్కెట్లోకి వెళ్ళట్లేదు. అయితే బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్స్ మనది ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ అండి, జాజర్, హర్యానా అంటాము. కేవలం మనకి ఢిల్లీ ఒక రకంగా ఢిల్లీ ఎన్సీఆర్ అనే మనం చెప్పుకోవచ్చు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి 45 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో, అంటే ఒక గంట ప్రయాణంలో మనకి మన ఈ కాలేజ్ అనేది ఉంది. అంటే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే అండి, వీసీఐ అప్రూవల్ ఉన్న కాలేజీలు నార్మల్గా మనకి బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సుల్లో దొరకవు. అలాంటిది కూడా అక్కడ ఏదైతే మేనేజ్మెంట్ ఉందో, చంద్రప్రతాప్ గారు కానీ, ఉషా సుహాగ్ గారు కానీ, కొడాన్ గారు కానీ, ప్రతి ఒక్క మేనేజ్మెంట్ ఎవరైతే మనకి అక్కడ ఉన్నారో ప్రతి ఒక్కరూ మనకి చాలా సపోర్టివ్ మేనేజ్మెంట్ అనమాట. అంటే ఆల్రెడీ అక్కడ చదువుతున్న తెలుగు వాళ్ళకి మంచి ఫెసిలిటీస్తో పాటు వీసీఐ అప్రూవల్ ఉన్న కాలేజ్. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, దేర్ ఇస్ నో డొనేషన్ అండి. ఏది మనం కట్టుకున్నా 100% లీగల్ ఫీయే మనం కట్టుకొని అక్కడ జాయిన్ అవుతాం అనమాట. సో ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో ప్రతి ఒక్క ఫెసిలిటీ, ల్యాబ్, లైబ్రరీ, ప్రతి ఒక్క ఫెసిలిటీ మనకి అవైలబుల్ ఉంది. కాబట్టి ఎంఆర్ అనేది ఒక బెస్ట్ చాయిస్ ఫర్ వెటర్నరీ, అంటే బీవీఎస్సీ అండ్ ఏహెచ్ యానిమల్ హస్బెండరీ కోర్స్కి ఒక బెస్ట్ చాయిస్ అని మనం చెప్పచ్చు. రైట్ అండి. ఇక ఎంపీసీ విద్యార్థులకి బీటెక్ కంప్యూటర్ సైన్స్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది ఒకసారి చెప్తాను. ఎంపీసీ విద్యార్థులకి బీటెక్ కంప్యూటర్ సైన్స్ అనేది ఇక్కడ మనం సబ్జెక్ట్ గురించి బేసికల్గా ప్రతి ఒక్క ఎంపీసీ చదివిన విద్యార్థిని ఫస్ట్ నీ టార్గెట్ ఏంటి అంటే నాకు ఒక మంచి కాలేజ్లో బీటెక్ సిఎస్సి సీట్ పొందాలని ఉంది అన్న ఒక ఆన్సరే వినిపిస్తుందండి. అయితే బీటెక్ సిఎస్సి అనేది నార్మల్గా దాని ప్రాముఖ్యత అయితే మనకి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ కూడా మనకి 100 కాలేజీలు ఉన్నాయి, ఎన్నో 100 యూనివర్సిటీలు, 1000 యూనివర్సిటీలు మనకి ఇండియా వైడ్ ఉన్నాయి. అయితే గురుకాశీ ప్రత్యేకత ఏంటి అంటే బీటెక్ సిఎస్సి తీసుకుంటున్నప్పుడు గురుకాశీ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీల్లోనే మనం బీటెక్ సిఎస్సి ఎందుకు తీసుకోవాలి అంటే సింపుల్ ఆన్సర్ ఒకటే, మీరు ఏ కాలేజ్ జాయిన్ అవుతున్నా కూడా దానికి సంబంధించిన అక్రెడేషన్లు, పర్మిషన్లు, అంటే ముఖ్యంగా దాంట్లో ఉండే నార్మల్గా ఫీ స్ట్రక్చర్లు, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటికన్నా బిఫోర్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే వాటి పర్మిషన్. అంటే గురుకాశీ యూనివర్సిటీ మీరు చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ అ NAAC A++ అక్రెడేటెడ్ యూనివర్సిటీ అండి. అంటే ఇండియా మొత్తంలో కేవలం టాప్ 20 యూనివర్సిటీస్లో ఉండే ఒక యూనివర్సిటీగా మనకి గురుకాశీ యూనివర్సిటీని చెప్పుకోవచ్చు. అయితే బీటెక్ సిఎస్సి ప్రోగ్రామ్ గురుకాశీ లాంటి వాటిల్లో చేయడం వల్ల లాభం ఏంటి అంటే ఇంక్యుబేషన్ సెంటర్స్, అంటే డైరెక్ట్ ఇప్పుడు లెవెల్ 5 MNCs మీరు ఏదైనా తీసుకోండి, అలాంటి MNCsతో కొలాబరేట్ అయ్యి డైరెక్ట్ లైవ్ సెషన్ క్లాసెస్ అనేది మనకి గురుకాశీ యూనివర్సిటీలో ఇవ్వడం అనేది జరుగుతుంది. NAAC A++తో పాటు యూజీసీ కానీ, ఏఐసిటిఈ ప్రతి ఒక్క క్లియరెన్స్ మనకి ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. అటు బైపీసీ విద్యార్థులు కానీ, ఇటు ఎంపీసీ విద్యార్థులు కానీ ఇద్దరు కూడా మనకి బీటెక్ సిఎస్సి అనేది ఎంచుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్, నో డొనేషన్. అంటే ఇక్కడ మనం ఒక కాలేజ్ చూసుకున్నట్టయితే చాలా వరకు పేరెంట్స్ ఒకటి ఇబ్బంది పడుతుంటారు, ఫీజులు ఉన్నాయండి, అడిషనల్గా మేము కట్టలేకపోతున్నాము ఫీజెస్, ఒక మంచి కాలేజ్లో సీట్ పొందాలనుకుంటున్నాం. అయితే అన్ని అర్హతలు ఉండి NAAC A++ ఉన్న గురుకాశీ యూనివర్సిటీలో వితౌట్ ఎనీ డొనేషన్, కేవలం లీగల్ ఫీజ్ విత్ బిల్ మీరు పే చేసుకొని 100% ప్లేస్మెంట్ సపోర్ట్తో, ప్లేస్మెంట్ గ్యారంటీతో అడ్మిషన్ అనేది పొందొచ్చు. అక్కడ ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు 500 మంది తెలుగు విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్ళి అంత దూరం వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారు. కాబట్టి బీటెక్ సిఎస్సికి అంత దూరం మనం గురుకాశీ వరకు ట్రావెల్ చేసి చదువుకునేది ఖచ్చితంగా రేపు మీకు ఒక బెస్ట్ ఫ్యూచర్ని, బెస్ట్ స్కోప్ని ఇస్తుందని చెప్పచ్చు. రైట్ అండి. మనకి నెక్స్ట్ కాల్ అనిల్ గారు కాల్ చేస్తున్నారండి. అనిల్ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సింధుజ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే అండి. నాగోల్ నుంచి. ఓకే అండి. అయితే మా పాప నీట్ రాయాలనుకుంటుంది మేడం. ఓకే. ఇప్పుడు 16 years 3 months వస్తుంది మేడం. ఓకే అండి. నీట్కి ఎలిజిబుల్ మేడం?
ఖచ్చితంగా అండి. అంటే ఎవరైతే వాళ్ళ +2 బైపీసీ డిగ్రీస్ నుంచి అంటే ఇటు సైన్స్ డిగ్రీస్ నుంచి ఎవరైతే సైన్స్ సైడ్ నుంచి కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా నీట్కి అనేది ఎలిజిబుల్ అండి. కాబట్టి ఎనీ స్టూడెంట్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఎప్పుడైతే వాళ్ళకి వాళ్ళ +2 ఎగ్జామినేషన్ యాక్సెప్ట్ చేశారో ఖచ్చితంగా నీట్ ఎగ్జామినేషన్ అనేది కూడా వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉంటుంది. రైట్ అండి. ఇక 100% ఐకార్ అక్రిడేషన్ ఉన్నటువంటి గురుకాశీ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ గురించి ఒకసారి చెప్తారా? 100% ఐకార్ అక్రిడేషన్ అని చెప్పకనే మీరు మాట చెప్పేశారు. 100% ఐకార్ అంటేనే ఒక అగ్రికల్చర్ స్టూడెంట్కి కావాల్సిన ప్రతి ఒక్కటి అక్కడ ఉన్నట్టే అనమాట. ఈ ఐకార్ యూనివర్సిటీస్లో అండి ఇండియాలోనే ఫస్ట్ ఐసీఏఆర్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ ఏది అంటే అది గురుకాశీ యూనివర్సిటీ అని చెప్తాము. దాంతోపాటు FAO ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ USA పర్మిషన్, దాంతోపాటు PSCAE పంజాబ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్, దాంతోపాటు NSC అంటే ఐకార్ ఎంత ముఖ్యమో సీడ్ జాబులకి నేషనల్ సీడ్ కార్పొరేషన్ అంటామండి. అది కూడా మనకు అంత ముఖ్యమైన ఒక ఎలిజిబిలిటీ ఒక సంస్థ అని చెప్పుకోవచ్చు. అలాంటి అన్నిటి పర్మిషన్ ఉండే ఒక యూనివర్సిటీ మన గురుకాశీ యూనివర్సిటీ. అయితే గురుకాశీ యూనివర్సిటీలో వీటన్నిటికన్నా ఇంకా యూనిక్ పాయింట్స్ మనం చూసుకుంటే 21 ల్యాబొరేటరీలు మనకి కంప్లీట్గా గురుకాశీలో ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 500 మంది తెలుగు విద్యార్థులు ఆల్రెడీ గురుకాశీలో చదువుతున్న వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ఐకార్ సీట్తో పాటు కంప్లీట్ సౌత్ ఇండియన్ మెస్ అనేది స్టూడెంట్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 100% లోన్ ఫెసిలిటీ. అంటే చాలామంది స్టూడెంట్స్ ఒక మాటలో ఇబ్బంది పడుతుంటారు, అన్నీ ఉన్నాయి కొంచెం వరకు మేము ఫీజు కూడా కట్టుకునే పరిస్థితిలో లేకపోతున్నాము, లేదు మాకు ఏదైనా ఎలిజిబిలిటీ ఉందా, అదర్ ఛాన్స్ ఉందా అంటే ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ గురుకాశీలో ఫీజు ఉందో అది 100% లోన్ ఎలిజిబుల్. దాంట్లో కూడా అప్ టు 7.5 lakh వరకు ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ వితౌట్ ఎనీ కొలాటరల్, ఏ ఆస్తి లేదు మా దగ్గర అనుకున్నా కూడా అలాంటి పేరెంట్కి కూడా 7.5 lakh వరకు ఎడ్యుకేషనల్ లోన్ వచ్చే ఆపర్చునిటీ ఉందండి. కాబట్టి కంప్లీట్ ఫీ స్ట్రక్చర్ ఏదైతే గురుకాశీలో ఉందో అది కంప్లీట్ లోన్ ఎలిజిబుల్. కాబట్టి ఎలాంటి ఫైనాన్షియల్ కండిషన్ ఉన్నా చదువుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉండే ప్రతి ఒక్క స్టూడెంట్ బేసిక్ ఫీజ్ పే చేసుకొని ఖచ్చితంగా గురుకాశీలో 100% లోన్తో వాళ్ళు చదువుకోవచ్చు. రైట్ అండి. మనకి నెక్స్ట్ కాల్ ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారండి. ప్రసాద్ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సింధుజ గారు ఉన్నారు, అడగండి. మేడం మాట్లాడండి ప్రసాద్ గారు. మేడం మా అమ్మాయి ఎంఈసి సెకండ్ ఇయర్ మేడం. ఓకే అండి. అయితే ఆమె సిఏ చేస్తా అంటుంది. ఓకే. అయితే ఈ నేను ఎక్కువ చదువుకోలేను మేడం. అయితే అమ్మాయి సిఏ చేస్తే మరి సక్సెస్ కాకపోతే భవిష్యత్తు ఏమన్నా ఉంటుందా, మళ్ళీ ఏదైనా ఇబ్బంది అయ్యే ప్రాబ్లం ఉంటుందా? సిఏ అనేది కూడా చాలా మంచి ఫ్యూచర్ అండి. కాకపోతే మార్కెట్ దీని ప్రకారం ఏంటంటే ఇది కొంచెం టఫ్ సబ్జెక్ట్, అంటే పాస్ అవ్వడానికి కొంచెం వరకు స్టూడెంట్స్ చాలా కష్టపడాల్సి ఉంటుంది అంటున్నారు. కానీ తను ఎంచుకున్న దారి తన ఇష్టంతో ఎంచుకుంది కాబట్టి అది ఖచ్చితంగా మంచి సబ్జెక్టే అయి ఉంటుంది. ఖచ్చితంగా తను డిగ్రీ కూడా చేస్తారు కదా, అంటే సిఏ చదవడంతో పాటు డిగ్రీ కూడా తను చేస్తారు కాబట్టి ఆ డిగ్రీ అనేది తనకి ఎప్పటికీ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సిఏ అనేది చాలా మంచి ఆప్షన్ అండి. తను సిఏ ఎంచుకోమని 100% మీరు హ్యాపీగా చెప్పొచ్చు. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ రంజిత్ గారు కాల్ చేస్తున్నారండి. రంజిత్ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సింధుజ గారు ఉన్నారు, అడగండి. రంజిత్ గారు. హలో. యా ప్లీజ్ చెప్పండి, మీరు ఏం అడగాలనుకుంటున్నారు? సింధుజ గారు ఉన్నారు, అడగండి. మేడం మా బ్రదర్ బిఎస్సి చేయాలనుకున్నారు, ఏజీబీఎస్సి. ఓకే అండి. మన ప్రైవేట్ యూనివర్సిటీలో మీ యూనివర్సిటీలో చేస్తే మనకి ఫ్యూచర్ లో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు కానీ అవకాశం ఉందా మేడం? ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీలో చేస్తేనే మనకు ఏవో పోస్టులు అలా వస్తాయని గవర్నమెంట్ జీవోస్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా చాలా మంచి క్వశ్చన్ అడిగారు రంజిత్ గారు, చాలా మంచి క్వశ్చన్ అడిగారని చెప్పాలి. చాలా మంది పేరెంట్స్ మైండ్లో ఉండే క్వశ్చన్. అయితే ఇది ప్రైవేట్ యూనివర్సిటీ అయినప్పటికీ కూడా ఇది ఐసీఏఆర్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ అండి. అంటే ఏదైతే ఏవో పొజిషన్లు మీరు అంటున్న జీవో ప్రకారం, జీవో నెంబర్ 64 ప్రకారం ఏదైతే ఐసీఏఆర్ ఉన్న కాలేజ్లో స్టూడెంట్ చదువుతారో వాళ్ళు 100% ఏవోలకు అనుకోండి లేదా ఫీల్డ్ ఆఫీసర్స్కి అనుకోండి ఇలాంటి అన్ని పొజిషన్స్కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. రీసెంట్గా జరిగిన ఏవో ఎగ్జామినేషన్లో కూడా ఎంతోమంది మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే పాస్అవుట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎగ్జామ్ అనేది రాయడం అనేది జరిగింది. కాబట్టి ఖచ్చితంగా గురుకాశీ యూనివర్సిటీలో చదివిన ప్రతి ఒక్క విద్యార్థి అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆల్ ఓవర్ నేషనల్ వైడ్గా ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్కి ప్రైవేట్ జాబ్కి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ప్రహర్షిత గారు కాల్ చేస్తున్నారండి. ప్రహర్షిత గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి.
అంటే ఇప్పుడు ఎంసెట్ రాసినా కూడా దేంట్లో సీట్ రాలేదు. బట్ నేను అగ్రికల్చర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నా. ఏ కాలేజ్ అయితే బెటర్ అంటే డొనేషన్ గురించి ఇట్లా. ఓకే, మీరు అగ్రికల్చర్ మీరు ఎప్పుడైతే తీసుకోవాలనుకున్నారో అమ్మ, మన ఎంసెట్ ప్రకారం 3000 ఎంసెట్ ర్యాంక్ వస్తేనే మనకి అగ్రికల్చర్ అనేది మన రాష్ట్రంలో 3 నుంచి మ్యాక్సిమం 5000 ర్యాంక్ వరకే మనకి కట్ ఆఫ్ అనేది నార్మల్ బేస్లో దొరుకుతుంది. అయితే మీరు గురుకాశీ యూనివర్సిటీని అంటే మనకి 5 నుంచి 6 యూనివర్సిటీలు ఐకారు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిలో ఫస్ట్గా మనకి ఐసీఏఆర్ వచ్చిన యూనివర్సిటీలో గురుకాశీ ఒకటి. కాబట్టి గురుకాశీ యూనివర్సిటీ ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే మీరు అడిగినట్టుగా దేర్ ఇస్ నో డొనేషన్. ఏ రకమైనటువంటి ఎడిషనల్ ఫీజెస్ మీరు కట్టక్కర్లేదు. ఏదన్నా లీగల్ కాలేజ్ ఫీజు అంటే ట్యూషన్ ఫీజు కానీ లేదా లీగల్ హాస్టల్ ఫీజు ఒక్కటే స్టూడెంట్ బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు చిన్న ఎగ్జామినేషన్ ఫీజెస్ అవి తప్ప మీకు ఎడిషనల్ ఫీజెస్ అనేవి ఏమీ ఉండదు. లీగల్గా మీరు ఈవెన్ యూ కెన్ టేక్ ద లోన్ అండి. అంటే 7.5 లక్షల వరకు ఏ రకమైన ఆస్తిపత్రం చూపించకుండా మీరు లోన్కి కూడా ఎలిజిబుల్. కాబట్టి 100% మీకు గురుకాశీ అనేది చాలా మంచి సజెషన్ అవుతుంది. రైట్ అండి. నెక్స్ట్ కాల్ బాలకృష్ణ గారు కాల్ చేస్తున్నారండి. బాలకృష్ణ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సింధుజ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే అండి. మేడం, ఇప్పుడు బాబు బీటెక్ 4th ఇయర్ అవుతా ఉంది. ఓకే, ఇప్పుడు ఎంటెక్ చేయాలంటే మన దాంట్లో ఉందా మేడం? ఖచ్చితంగా ఉందండి. గురుకాశీ యూనివర్సిటీలో ఎంటెక్ అనేది మనకు ఉంది. NAC A++ అక్రెడిటేషన్ ఉన్న యూనివర్సిటీలో ఏ కోర్స్ తీసుకున్నా కూడా అంటే టెక్నికల్ కోర్సెస్ వైజ్ మీరు బీటెక్ తీసుకున్నా ఎంటెక్ తీసుకున్నా చాలా మంచి వాల్యుయేషన్ అనేది ఉంటుంది. ఫ్యూచర్లో 100% జాబ్ గ్యారంటీ అనేది కూడా మనకి స్టూడెంట్కి మన గురుకాశీ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఎంటెక్ గురుకాశీలో చేయడం వల్ల దాని లాభాలు మనము అవైల్ చేసుకోవచ్చు అన్నమాట. రైట్ అండి. ఇక ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో డాక్టర్ ఆఫ్ బీబీఎస్సీ అండ్ హెచ్ వెటర్నరీ డాక్టర్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందిస్తారా? ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్స్ అనేది 5.5 సంవత్సరాల కోర్స్ అండి. కంప్లీట్గా మనం కోర్స్ తీసుకుంటే అయితే మన రాష్ట్రంలో ఒకవేళ కనుక మనం దాంట్లో ఫ్రీ సీట్ తెచ్చుకోవాలి అని అనుకుంటే కేవలం 1500 నుంచి 2000 ర్యాంక్ వరకే మనకి మ్యాక్సిమం కట్ ఆఫ్ అనేది దీనికి చూస్తూ ఉంటాం. ఇది సేమ్ డాక్టర్ కోర్స్ లాగే, సేమ్ ఎంబీబీఎస్ కోర్స్ లాగే ఇది కూడా యానిమల్ డాక్టర్ అనమాట. ఎలా అయితే దాంట్లో సేమ్ అనాటమీ ఉంటుందో దీంట్లో కూడా మనకి సేమ్ అనాటమీ, కాకపోతే యానిమల్ అనాటమీ ఉంటుంది. సేమ్గా మనము ప్రతి ఒక్క ల్యాబ్లు అనుకోండి, ఏదైతే హ్యూమన్ ల్యాబ్స్ అవన్నీ చూస్తుంటామో అదే అన్ని సేమ్ ప్యాథాలజీ ల్యాబ్లు ప్రతి ఒక్కటి కూడా యానిమల్స్కి కూడా సేమ్గా జరగడం అనేది చూస్తుంటాము. కాబట్టి ఈ బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్స్ ఏదైతే ఉందో చాలా మంచి ఫ్యూచర్ సెక్యూర్డ్ కోర్స్ అని చెప్పాలి. ఎందుకంటే గవర్నమెంట్ జాబుల పరంగా మనం తీసుకున్నా కూడా చాలా ఎక్కువ గవర్నమెంట్ ఆపర్చునిటీస్ అనేది మనకి ఇటు బీవీఎస్సీకి కానీ అటు అగ్రికల్చర్కి కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్గా బీవీఎస్సీ తీసుకుంటే మనకి చాలా గవర్నమెంట్ జాబులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి బీవీఎస్సీ అనేది ఒక మంచి ఫ్యూచర్ ఓరియంటెడ్ కోర్స్ అని చెప్పచ్చు. దాంతోపాటు ఎంఆర్ వెటర్నరీ లాంటి వాటిల్లో తీసుకుంటే వీసీఐ అప్రూవల్ ఉన్న వాటిల్లో తీసుకుంటే ఒక మంచి డాక్టర్గా, ఒక మంచి వెటర్నరీ డాక్టర్గా స్టూడెంట్స్ అనేవాళ్ళు సెటిల్ అవ్వచ్చు. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో అమీర్పేట్ మైత్రివనంలో మనది ఆఫీస్ ఉంది. అక్కడికి వచ్చి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సీనియర్ స్టూడెంట్స్ అంటే మీకు ఏదైనా రకమైన ఇన్ఫర్మేషన్ కావాలి, మా ఇంటి దగ్గర ఉన్న స్టూడెంట్స్ని మేము కనుక్కునే అడ్మిషన్ తీసుకుంటాము అంటే అటు గురుకాశీకి సంబంధించిన ఇటు ఎంఆర్కి సంబంధించిన ఒక్కసారి అమీర్పేట్లో మన ఆఫీస్కి విజిట్ చేయండి, లేదా నంబర్స్ మీద కాల్ చేస్తే మీకు సీనియర్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ టెస్టిమోనీ కూడా మీరు తీసుకొని ఖచ్చితంగా అడ్మిషన్ అనేది మీరు పొందొచ్చు. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ సౌమ్య గారు కాల్ చేస్తున్నాడు. సౌమ్య గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సింధుజ గారు ఉన్నారు, అడగండి. ఓకే మ్యామ్, మేము సంస్కృతిలో సిఎస్సి చేద్దాం అనుకుంటున్నాం. కాలేజ్ నుంచి కొన్ని డీటెయిల్స్, సిఎస్సి బెటరా లేకపోతే ఈసీఈ బెటరా, దేనికి అది తెలుసుకున్నాం. మంచి క్వశ్చన్ అడిగారమ్మా. కాకపోతే దాని ముందర మనం గమనించుకోవాల్సింది వచ్చేసి ఏ ఇంజనీరింగ్స్కి అయినా పెద్ద డిఫరెన్స్ ఏముంది అంటే ఈ మధ్య మ్యాక్సిమం మనం చూస్తుంటే ఏ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ సాఫ్ట్వేర్ సైడే మగ్గు చూపించడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చేసాం, మేము సివిల్ ఇంజనీరింగ్ చేసాం, కానీ ఎండ్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. కాబట్టి అది మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీరు ఒక గర్ల్గా ఒక మంచి ఫీల్డ్ ఎంచుకోవాలి అని అనుకుంటున్నారు, మేము ప్యూర్ టెక్నికల్ సైడ్ వెళ్ళొద్దు
వద్దు అని అనుకుంటున్నామంటే సిఎస్సి విల్ బి ఎ బెస్ట్ ఆప్షన్. లేదు మాకు టెక్నికల్ అయినా పర్లేదు, మేము దాంట్లోనే మా ఫ్యూచర్ని హంట్ చేయాలనుకుంటున్నాము, చాలా మంచి ఫ్యూచర్ చూసుకోవాలనుకుంటున్నామంటే సిఎస్సి కానీ, మెకానికల్ కానీ, ట్రిప్లీ కానీ, లేదు ఈవెన్ మన గురుకాశీ యూనివర్సిటీ విషయంలో తీసుకుంటే పెట్రోలియం ఇంజనీరింగ్ కూడా మనకి ఉందన్నమాట. ఎవరైనా యూనిక్గా కోర్సులు ఎంచుకోవాలనుకునే వాళ్ళు ఇలాంటి కోర్సెస్ తీసుకుంటే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. రైట్ అండి. నెక్స్ట్ అజయ్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. అజయ్ కుమార్ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మాట్లాడండి. సింధిజ గారు ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. అజయ్ కుమార్ మేడం. ఓకే, అది బీటెక్ చేయాలనుకుంటున్నా. ఈసీ ఎలా ఉంటుంది టాపిక్? ఒకవేళ మీరు బీటెక్ అడ్మిషన్ గురుకాశీ యూనివర్సిటీలో పొందాలి అని అనుకుంటే ఇది మెరిట్ కోటా బేసిస్లో ఉంటుందండి. అంటే మీ +2% మీద అడ్మిషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో అటు అగ్రికల్చర్ అయినా ఇటు బీటెక్ తీసుకోవాలనుకున్నా కూడా బేసిక్ ఫీజు ఏదైతే హాస్టల్కి సంబంధించిన, కాలేజ్ సంబంధించిన కేవలం ఆ ఫీజు స్టూడెంట్ పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ 7,500 రూపాయల అప్లికేషన్ అనేది రిజిస్టర్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. దాంతోపాటు సీట్ అలాట్మెంట్ కానీ, ఎల్ఓఆర్స్ కానీ ఏదైతే కాలేజ్ నుంచి కావాలో ప్రతి ఒక్కటి ఒక బేసిక్ ఫీజు అనేది మీరు పే చేసుకున్న తర్వాత మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని మీద మీరు లోన్కి అనేది కూడా వెళ్ళి అడ్మిషన్ అనేది కంప్లీట్గా విత్ లోన్ మీరు ఫినిష్ చేసుకోవచ్చు. రైట్ అండి. ఎస్, సింధుజ గారు ఇప్పటి వరకు చూసాం కదా, మీరు చెప్పిన దాన్ని బట్టి అసలు డొనేషన్ లేదు అని అంటున్నారు, సర్వీస్ ఫీ లేదు అంటున్నారు. కాబట్టి అసలు అడ్మిషన్ యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి ఒక్కసారి? మనకి 2 ప్రాసెస్ అనేవి ఓపెన్ ఉన్నాయండి. ఆఫ్లైన్, ఆన్లైన్ 2 కూడా చేసుకోవచ్చు. ఈవెన్ మన వెబ్సైట్లోకి, యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మనం అడ్మిషన్ అనేది పొందొచ్చు. అయితే మీకు అన్నిటికన్నా ఈజీ ప్రాసెస్ ఇక్కడ తెలుగు ఏదైతే మనకి సెంటర్ ఉందో, తెలుగు కౌన్సిలింగ్ సెంటర్ ఏదైతే ఉందో అది మనకి అమీర్పేట్ మైత్రీవనం దగ్గర ఉందండి. సో ఖచ్చితంగా వాకిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మనకి వాకిన్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇక్కడే అప్లికేషన్ అనేది మనం తీసుకోవచ్చు. అది కేవలం 7,500 రిజిస్ట్రేషన్ ఉంటుంది. దాని తర్వాత ప్రతి ఒక్క ఫీజు ఏదైతే మనం పే చేస్తామో లీగల్గా యూనివర్సిటీ అకౌంట్లోకే పే చేస్తాము. ఇక్కడ మీరు పే చేసిన 7,500కి కూడా లీగల్ బిల్ అనేది యూనివర్సిటీ నుంచి పొందడం జరుగుతుంది. కాబట్టి వాకిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఎనీ టైం మీరు వాకిన్ అవ్వచ్చు. లేదు మేము ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటున్నాము, మేము ఇక్కడ వరకు రాలేము, దూరంగా మేము ఉంటాము అనుకుంటే ఖచ్చితంగా ఏదైతే మన నంబర్స్ ఉన్నాయో ఆఫీస్కి సంబంధించిన నంబర్స్ మీకు కనిపిస్తున్నాయి. లేదు మీరు ఈవెన్ ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నా కూడా మీకు కంప్లీట్ నంబర్స్ అనేవి దొరుకుతాయి. మీరు ఆ నంబర్స్కి కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. దానికి సంబంధించి ఈవెన్ మీరు ఎప్పుడైనా వీడియో కాల్లో ఒకవేళ కాలేజ్ని, యూనివర్సిటీని చూడాలనుకున్నా చాలామందిలో ఒక అభిప్రాయం ఉంటుంది, చూడకుండా మేము ఎలా జాయిన్ అవ్వాలి. సో వీడియో కాల్ చేసి చూసినా, మీరు అక్కడికి వెళ్ళి చూసినా కూడా అదే కాలేజ్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. కాబట్టి సీనియర్ స్టూడెంట్స్కి ఎవరికైనా కాల్ చేసి మీరు అలా చూసి కూడా మీరు అడ్మిషన్ అనేది ఆన్ ఫోన్ కూడా మీరు తీసుకుని జస్ట్ ఆ అమౌంట్ అనేది పే చేసుకుంటే సరిపోతుందండి. సో ఏ విధానం మీకు నచ్చితే ఆ విధానంలో మీరు తీసుకునే అడ్మిషన్ 100% లాస్ట్లో మనం చెప్పుకోవాల్సింది ఒకటే, ఎక్కడి నుంచి తీసుకున్నా గురుకాశీలో 100% ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది మనకు ఉంది. కాబట్టి మంచి ఫ్యూచర్కి మీరు స్టెప్స్ వేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. రైట్ అండి. నెక్స్ట్ ప్రభాకర్ గారు కాల్ చేస్తున్నారండి. ప్రభాకర్ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సింధిజ గారు ఉన్నారు, అడగండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సార్. మా పిల్లలు, 2 పిల్లలు వెటనరీ అండి. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోతుంది, ఒక్క సబ్జెక్టే ఉంది. ఓకే అండి. తర్వాత ఏం చేయాలనేది తెలియదండి, కొంచెం చెప్తారేమని. సార్ డిగ్రీ అవుతుందా, వాళ్ళది బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అవుతుందా, 5.5 సంవత్సరాల కోర్స్ అవుతుందా అండి? అంటే ఇంటర్మీడియట్ కూడా వెటనరీ చేశారు సబ్జెక్ట్. వెటర్నరీ డిప్లొమా చదివారు వాళ్ళు? లేదండి, డిప్లొమా లేదు, ఇంటర్మీడియటే. అదొక వెటనరీ ఒక సబ్జెక్ట్ మేడం. ఓకే, యాడ్ ఆన్ సబ్జెక్ట్ కింద ఒకేషనల్ సబ్జెక్ట్ కింద చదివారు. డైరీ సైన్స్ అండి. ఓకే అండి. అయితే బేసికల్గా మీరు బీవీఎస్సీకి ఫ్యూచర్ కనుక మీరు ఒకవేళ చూస్తున్నట్టయితే అండి, చాలా సింపుల్ క్వశ్చన్. బీవీఎస్సీకి కనుక ఫ్యూచర్ చూస్తున్నట్టయితే మీకు యాక్సెప్టెన్స్ అనేది మన 2 రాష్ట్రాల్లో మీరు చదువుతున్న వొకేషనల్ కోర్స్ మీద నీట్ అనేది ఇవ్వట్లేదు. కాబట్టి కర్ణాటక స్టేట్ నుంచి కొంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి అక్కడి నుంచి మీరు నీట్ అప్లై చేసుకుని దాని మీద బీవీఎస్సీ అనేది తీసుకోవచ్చు. లేదు వెట్ కోర్స్లో కనుక ఒకవేళ మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ మన బేస్ సబ్జెక్ట్స్గా ఉన్నాయి, ఒక్క సబ్జెక్టే మనకి మిస్సింగ్ ఉందంటే ఈవెన్ అగ్రికల్చర్ సైడ్ కూడా స్టూడెంట్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించవచ్చు. మీకు ఇంకా క్లియర్ డీటెయిల్ కావాలి అంటే ఖచ్చితంగా ఆఫ్టర్ షో మీరు ఒక్కసారి కాల్ చేయండి, మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను.
రైట్ అండి. ఇక గురుకాశీ యూనివర్సిటీలో డిఫరెంట్ రీజన్స్ నుంచి అనేక మంది విద్యార్థులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళైతే 500 మంది పిల్లలు ఉన్నారు అని అంటున్నారు కాబట్టి వాళ్ళకి అక్కడ లాంగ్వేజెస్తో ప్రాబ్లం లేకుండా ఫ్యాకల్టీ సపోర్ట్ ఎలా ఉంది, టీచింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. టీచింగ్ పరంగా తీసుకుంటే అండి మన కాలేజ్లో అగ్రికల్చర్కి సంబంధించి ఫస్ట్ మనం మాట్లాడుకుంటే మెయిన్ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరైతే మన యూనివర్సిటీలో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ ఐకార్ బోర్డ్స్ కానీ ఇలాంటి బోర్డ్స్లో సర్వ్ చేసి వచ్చిన వాళ్ళే మనకి ప్రోవీసీలుగా మనకి ఇక్కడ వర్క్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. మన యూనివర్సిటీలో మెయిన్ మేనేజ్మెంట్ కింద ఉన్నారు. అయితే 21 ల్యాబొరేటరీలు ఉన్న మన గురుకాశీ యూనివర్సిటీ 200 ఎకరాలు ఉంటుందండి. మన తెలుగు ఫుడ్ అనేదే అంటే ఏదైతే మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఉందో అదే స్టూడెంట్కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు అక్కడ ఫ్యాకల్టీని చూసుకున్న ప్రతి ఒక్కరు చాలా ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ అండి. అంటే అక్కడ ఇంగ్లీష్లో మటుకే మనకి ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది క్లాస్ రూమ్లో మనం చూస్తూ ఉంటాము. అగ్రికల్చర్కి చాలా బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ గురుకాశీలో దొరుకుతుంది. ఇటు మనం బీటెక్ అనుకున్నా కూడా చాలా మంచి ల్యాబ్స్తో పాటు బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుందండి. రైట్ అండి. గురుకాశీ యూనివర్సిటీ గురించి చాలా క్లియర్గా వివరించారు. అలాగే కాలర్స్కి వచ్చిన డౌట్స్ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ దిక్సూచి. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.